హలో అండి, నేను అర్పిత. మనం వింటేజ్ వరాహిలో ఉన్నాము. మన ఛానల్ పేరు వైజయంతి టాక్స్. ఒక చిన్న స్టోరీ అండి, కానీ దట్ కాట్ మై ఇదనమాట మైండ్ అండ్ ఆల్. ఏంటి అని అంటే, ఒక గురువు గారు ఒక శిష్యుడిని తిడతాడు. నువ్వెందుకు పనికిరావు, పరమ వేస్ట్ నువ్వు, అదేంటి తెలివితేటలు ఉన్న వాళ్ళైతే చచ్చిన ఎలుకతో కూడా వాడు బిజినెస్ చేస్తాడు, నువ్వు దేనికి పనికిరావు, బతికున్న వాటిని నువ్వేం చేయలేవు, చచ్చిపోయిన వాటిని నువ్వేం చేయలేవు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, అది ఇది అని నేను మా పిల్లలు ఎలాగైతే తిడతానో వాడు ఆయన గురువుగారు అలాగే ఆ పిల్లవాడిని తిట్టాడు, శిష్యుని తిట్టాడు. ఆలోచిస్తాడు, ఏంట్రా బాబు నేను ఇన్ని తింటున్నాను, నన్ను గురువుగారు ఇలా తిడుతున్నారు, నేనేం చెయ్యాలి, నేను మా గురువుగారిని నేను ఇది పొందాలి అని అంటే, ఆయన మెప్పు పొందాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. ఆయన చెప్పింది చచ్చిపోయిన ఎలుకే కదా, ఆ చచ్చిపోయిన ఎలుక కోసం వెతుక్కుంటాడు అనమాట. వెతుక్కుంటూ వెళ్తే వాడికి చచ్చిన ఎలుక దొరుకుతుంది, ఆ శిష్యుడికి దొరుకుతుంది. అది పట్టుకుని పోతూ ఉంటాడు. అదృష్టం అండి, మనం చాలా అనుకుంటాము నేను కష్టపడుతున్నాను, నేను కష్టపడిన దానికి నాకు ఫలితం, కానీ కాదు. అదృష్టం అనే పాయింట్, మెయిన్ పాయింట్ ఉంటుంది చూసారా, అది మీకు సహకరించే దాకా మీరు ఎన్ని చేసినా మీకు గుర్తింపు రాదు. అది సహకరించాక మీరు ఏం చేసినా గుర్తింపు పోదు. ఇది మాత్రం గ్యారంటీ. నా మాట నమ్మండి, మీరు అది గమనించుకోండి, మీకు తెలుస్తుంది. మనం సంకల్పాలు బోలెడు చేయొచ్చు కాక, మనం ప్రార్థనలు బోలెడు చేయొచ్చు కాక, మనం కోరికలు బోలెడు కోరుకోవచ్చు కాక, దానికి ఏదైనా మనం చేయొచ్చు కాక, మనకి ఆ సహకారం, భగవంతుడి సహకారము, మన యొక్క అదృష్టము, ఈ రెండు కలిస్తేనే, లక్ అంటారు కదా, ఫేట్ లక్, అది కలిస్తేనే మనకు అవుతుంది. ఈ చచ్చిపోయిన ఎలుకని పట్టుకుని వెళ్తున్న శిష్యుడికి ఒక ఆడపిల్ల పిల్లిని పట్టుకొని ఏడుస్తూ వస్తుంది, వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉన్నాడు. ఏంటి అని అంటే, ఆ పిల్లికి తిండి దొరకలేదుట, పాలు దొరకలేదు, తిండి దొరకలేదు, ఎక్కడో తప్పిపోయింది. అది ఏడుస్తూ ఒక చోట నీలిగి కూర్చుని ఉంది. దానికి శక్తి లేదనమాట, ఎందుకంటే చాలా రోజులైంది దానికి తిండి దొరకక. ఇంట్లో ఉన్న పిల్లికి ఏమవుతుందనంటే, దానికి అలవాటు అయిపోతుంది కదా, బయటికి వెళ్ళిన తర్వాత అది వెతుక్కోవాలి, దాని సోర్స్ని వెతుక్కోవాలి. ఆ సోర్స్ వెతుక్కుందనుకోండి అది దొరుకుతుంది. వెతుక్కోలేని లేజీ పిల్ల అనుకోండి కష్టం కదా. అయితే ఈ పిల్ల అలా నీలుకుపోయి ఉందిట. అయితే ఆ తండ్రి నడుస్తూ, ఏం పర్వాలేదులే నాన్న, మనం పెడదాంలే నాన్న అని ఈ పిల్లని ఇది చేస్తున్నాడు అనమాట, మెల్లగా తన్ని నచ్చ చెప్తున్నాడు. అయితే ఈ పిల్లవాడు ఎవరైతే ఈ శిష్యుడు ఉన్నాడో, చచ్చిపోయిన ఎలుకను పట్టుకుని వెళ్తున్నాడు, అమ్మయ్య మన పిల్లికి తిండి దొరికింది అని 100 రూపాయలు డబ్బులు ఇచ్చి, 200 అండి, 100 కూడా కాదు, 200 డబ్బులు ఇచ్చి ఆ చచ్చిపోయిన ఎలుకను తీసుకొని ఆ తిండికి ఫీడ్ చేస్తారనమాట. వీడి అదృష్టం, గురువుగారు అప్పటిదాకా తిట్టింది ఏంటి, నువ్వు ఎందుకు పనికిరావు, ఏమీ చేయలేని వాడు అని తిట్టాడు. అంటే అప్పటిదాకా వాడికి ఉన్న అదృష్టం ఏది పనికిరాల. కానీ ఎప్పుడైతే తను అనుకున్నాడో, నేను ఏదైనా సాధించాలి అనేది అనుకున్నప్పుడు దేవుడి సహకారం కూడా ఉంది. లేకపోతే వీళ్ళు ఎట్లా వస్తారండి, అది అక్కడ కోయిన్సైడ్ అవ్వాల్సింది అనేది రాసింది కదా, అదృష్టం అనేది అక్కడ ఉంది కాబట్టి పిల్లిని తీసుకుని వీళ్ళు వచ్చారు. లేకపోతే చాలామంది అదే చచ్చిపోయిన ఎలుకను పట్టుకుని వాళ్ళు లేరంటారా. అందుకనే మనము దేవుణ్ణి తప్పకుండా ప్రార్థించాలి. ఆ ప్రార్థనలో మన యొక్క సిన్సియారిటీ కనపడాలి. ఆ సిన్సియారిటీ ఎంత ఎక్కువగా ఉండాలంటే, దేవుడు మనకి అవకాశం ఇచ్చేంతగా ఉండాలి కదా. అదే మనం పిల్లలకి నేర్పించవలసిన విషయం. సో ప్లీజ్, పిల్లలకి చిన్నప్పటి నుంచే దేవుడు భక్తి అనేది నేర్పించండి. దాని మీదే ఆధారపడండి అన్న మాత్రం కాదు. అలా ఆధారపడి గొప్ప స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అది దట్ కాంట్ బీ ఫర్ ఎవ్రీవన్ కదా. అలా కాదు, పిల్లలకి మనం మంచి చెప్తే ఈ మంచిలోంచి వాళ్ళు ఇంకా ఉన్నతిలోకి వెళ్ళేటట్టుగా మనం చెప్పగలగాలి. అది ప్లీజ్ మీరు, మీ పిల్లలు ఇద్దరు మా ఛానల్లో వింటూ మీ లైఫ్ని మీరు మార్చుకోండి. మంచిని పట్టుకోవడమే కదండి, నేనేదో మిమ్మల్ని ప్రీచ్ చేస్తున్నాను, మీరు అవన్నీ పెట్టుకొని మారిపోండి అని నేను చెప్పట్లా. ఒక మంచి, మనకి ఏది కనెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదండి. ఏదో ఒక పాయింట్ మనకి కనెక్ట్ అవుతుంది, అది ఎందులోంచైనా కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే నా ఛానల్లో కృష్ణుడు కథలు చెప్తున్నాను కాబట్టి, ఆ కృష్ణుడిని పట్టుకోవడం అనేదే పెద్ద పాయింట్, క్యాచ్ అదే. కాబట్టి పట్టుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని మంచి కామెంట్స్తో అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.